హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. కాలీఫ్లవర్‌తో కుర్మా చేసేద్దామండి. డిఫరెంట్ స్టైల్‌లో చాలా బావుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్‌ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి మొత్తాన్ని. ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. అలాగే వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని 2, 3 నిమిషాలైనా ఉడికించుకోవాలండి. అలాగే 2 ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిని కట్ చేసుకోండి. 2 టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2, 3 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికిపోతాయి. వీటిని వాటర్ డ్రైన్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 2 టమాటాలని మెత్తని పేస్ట్ లాగా మిక్సీలో వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే 2 లవంగాలను యాడ్ చేసుకోండి. ఒక యాలకుని యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ దాల్చిన చెక్కను యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పును, శనగపప్పును యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి చిటపట అన్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఇది పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మీరు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి. చక్కగా గరిటెతో కలుపుకోండి. ఇది కూడా ఆయిల్‌లో ఫ్రై అవ్వాలండి. ఇలా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి తగ్గట్టుగా కారం ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇలా వచ్చినప్పుడు మీరు ఒకసారి గరిటెతో కలుపుకొని వాటర్‌ని యాడ్ చేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్‌ని యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 2, 3 నిమిషాలైనా ఇవి ఉడికితే టేస్ట్ అనేది బావుంటుంది. చూడండి వాటరు చక్కగా గ్రేవీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒకసారి గరిటెతో కలుపుకొని కొద్దిగా లాస్ట్‌లో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా మెత్తగా మగ్గుతాయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.